మనం ఫోర్త్ వీక్ నామినేషన్స్లో ఉన్నాం. వెల్కమ్ టు సింప్లీ మంజుల. దిస్ ఈజ్ మంజుల. అండ్ ఆల్రెడీ మనం నామినేషన్లోకి ఎంటర్ అయిపోయాము. ఫోర్త్ వీక్ ఎంటర్ అయిపోయాము. నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. లైవ్లో నామినేషన్స్ చాలా జోరుగా, హుషారుగా, వేడిగా విత్ ఫైటింగ్స్, విత్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరిగిపోతున్నాయి. బట్ ఈసారి కొంచెం అలగ్గా, భిన్నంగా టాస్క్లు పెట్టి దాంట్లోంచి నామినేషన్స్ చేస్తున్నారు. కొంచెం స్ట్రాటజీ ట్రెండ్ మార్చేశారు. ఆర్గ్యుమెంట్స్, రంగు పూసుకోవటాలు, నెత్తి మీద కోడిగుడ్లు, కుండలు పెట్టి పగలగొట్టటాలు, అండ్ ఫోటోలు కాల్చేయటాలు, చింపేయటాలు, ఇవంతా కాకుండా ఫోమ్ పూసేయటాలు మొహాలు, ఇవన్నీ కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశారు. సో ఆల్రెడీ 4 టీమ్స్గా డివైడ్ అయ్యారు. ఇవంతా మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ క్విక్గా ఒకసారి ఎవరు నామినేట్ అయ్యారంటే, బ్లూ టీం నుంచి దివ్య రీతు, రెడ్ టీం నుంచి హరీష్, గ్రీన్ టీం నుంచి శ్రీజ సంజన, అండ్ ఎల్లో టీం నుంచి ఫ్లోరా. ఇవంతా నాట్ 100% షూర్, 99.99% ఈ వీళ్ళే నామినేట్ అవుతారు. సో ప్రోమో 2లో ఎలా నామినేట్ అయ్యారు, ఏమేమి ఆర్గ్యుమెంట్స్ జరిగినాయో చూపిస్తారు. బట్ ప్రోమో 1లో ఆర్ ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాము. ప్రోమో 1లోనే చూసాం. సంజన ఒక మాట అనేస్తుంది, నువ్వే రాము రాతోండి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూసుకో అన్నమాట అలా అనేస్తుంది. దాని గురించి డిస్కషన్ లైవ్లో చాలా జరిగింది. ఇప్పుడు మనకి చూపించిన ప్రోమోలో శ్రీజ అండ్ సంజన కూర్చొని ఉంటారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అన్న మాట అన్న వర్డ్ చాలా తప్పు అని శ్రీజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బట్ సంజన వెరీ క్లియర్గా, ఎడమంటగా, నేను ఓపిక లేని జగ నుండి వచ్చావు అని క్లియర్గా నేను చెప్తున్నాను. నా ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది, నా ఉద్దేశంలో ఎలాంటి తప్పు లేదు అని ఆమె చెప్తుంది. అండ్ చెప్పాలంటే ఎక్కడి నుంచి వచ్చావురా బాబు నువ్వు అన్న మాట చాలా క్యాజువల్గా అనేస్తాం. మనము వాడాడి నుంచి వచ్చారు, రవిడాడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చాడన్న ఉద్దేశంలో జగా నుంచి వచ్చిన అనొచ్చు, లేకపోతే అంటే ఏరియా బట్టి అనొచ్చు, అండ్ ఏదైనా కంటెస్ట్ బట్టి దాని మీనింగ్ మారిపోవచ్చు. బట్ క్యాజువల్గా వాడేస్తాము. తను క్యాజువల్గా వాడేసి ఉండొచ్చు. తన ఇంటెన్షన్ ఏంటో క్లారిటీ లేదు. తను క్యాజువల్గా అన్నదా, తను ఇంటెన్షనల్గా అన్నదా అన్న విషయం అక్కడ మనకి ఇంకా క్లారిటీ లేదు. సుమన్ అండ్ రాము అండ్ హరీష్ కూర్చొని మాట్లాడుకుంటారు. యాక్చువల్ చెప్పాలంటే సంజనకి ఆల్రెడీ కొంచెం రాము మీద కొంచెం గ్రడ్జ్ ఉంటుంది. ప్రీవియస్లో జరిగిన ఆ విషయాలన్నిటికీ ఆమె చాలా పెట్టుకొని ఉంటుంది. రాముకి ఎంత ఫేవర్ చేసినా రాముకి కృతజ్ఞతాహీనుడిగా ఉండిపోయాడు అన్న ఉద్దేశంలో, గ్రాటిట్యూడ్ లేకుండా ఉంది అన్న ఉద్దేశంలో తనకి రాము మీద కొంచెం తను సాఫ్ట్ కార్నర్ తగ్గిపోయి ఉండొచ్చు. సుమన్, రాము, హరీష్ కూర్చొని ఉంటారు. సుమన్ అంటాడు అది చాలా పెద్ద వర్డ్, తప్పు అంటారు. అండ్ రాము అంటాడు నేనేం మాట్లాడను, ఆడియన్స్ మాట్లాడతారు అంటారు. అండ్ హరీష్ అంటాడు అది చాలా పెద్ద తప్పు అంటారు. ఆ డిస్కషన్ మాత్రం జరుగుతుంది. ఇది వీకెండ్కి వెళ్ళే విషయం అని మనకు అందరికీ అర్థమైపోతుంది. అండ్ ఇమాన్యుల్ అంటాడు, ఇమాన్యుల్, సంజన, ఇక్కడ భరణి, ఫ్లోరా కూడా ఈ డిస్కషన్ ఉంటుంది. ఇమాన్యుల్ ఆల్రెడీ మీకు చెప్పాను మమ్మీ, మీరు చాలాసార్లు కోపం వచ్చినప్పుడు మాటలు వదిలేస్తుంటారు, లాస్ట్ టైం కూడా ఇలాగే చేశారు అన్నప్పుడు నాకు తెలుగులో డబుల్ మీనింగ్, ట్రిపుల్ మీనింగ్ తెలియదు, నేను అన్నది వర్డ్ మాత్రం ఇంటెన్షన్ మాత్రం క్లియర్, నేను ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్తో ఇవ్వలేదని చెప్పలేదన్నమాట అని చెప్తుంది. అండ్ యాక్టివిటీ ఏరియాలో కూర్చొని ఉంటారు. డెమన్ పవన్ డైస్ తీసుకొని రోల్ చేస్తాడు. అండ్ సుమన్ శెట్టి ఆడుతూ ఉంటాడు. అందులో మ్యాప్లో నామినేట్ అండ్ ప్లే టు నామినేట్ అని మనకు కనిపిస్తుంటాయి. అండ్ అప్పుడు రీతు వి నామినేట్ శ్రీజ ఒకరికి గుచ్చి అండ్ నొప్పి వస్తుందా లేదా అని అడుగుతుంది అంటారు. అప్పుడు దానికి దివ్య కూడా శ్రీజను నామినేట్ చేయడానికి, యాక్చువల్ చెప్పాలంటే తన బట్టలు పోయిన విషయంలో, బట్టలు దాచేసిన విషయంలో శ్రీజ కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత తెలిసింది నాకు త్రూ ప్రియా అని చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఇంకా తర్వాత దివ్య అంటే నేను చూడకపోవడం తప్ప, ఇలా డిస్కషన్ జరుగుతుంది. శ్రీజాని నామినేట్ చేస్తారు. అండ్ ఫ్లోరా హరీష్ని నామినేట్ చేస్తుంది. ఫ్రెండ్షిప్లో ఒక మాట క్లియర్గా ఉండాలి, అంటే ఇఫ్ దెర్ ఇస్ నో ట్రస్ట్ దెర్ ఇస్ నో ఫ్రెండ్షిప్ అని చెప్పినప్పుడు హరీష్ అంటాడు మీలాంటి వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ అక్కర్లేదు. అండ్ ఇలా చెప్తాడు. ఆయన యాక్చువల్ చెప్పాలంటే ఈ సంజనను ఫ్లోరా బాండింగ్ గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన ఇంటెన్షన్ అదేనే అర్థమవుతుంది మనకి. మీ మంచి కోసమే చెప్తున్నా, తప్పు కోసం మీరు స్టాండ్ అవ్వాలి, లేకపోతే తప్పును మీరు సపోర్ట్ అయితే మీ
మీకు కూడా ప్రాబ్లం వస్తుందని చెప్తారు. అండ్ రాము హరీష్ గారిని మాట్లాడనివ్వండి అని అడుగుతూ ఉంటాడు. అండ్ డెమన్ తనుజ అక్కడ నుంచొని ఉంటారు. అండ్ తనుజ ఒక్క నిమిషం నరుస్తూ ఉంటుంది. హరీష్కి తనుజకి మాత్రం చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మీరు చాలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారు. రాము అంటాడు, ఒక పాయింట్ మాత్రం క్లియర్, మీరు లైక్ అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తారు, ఎవరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తారంట. అప్పుడు హరీష్ అంటారు, మీరందరూ దుత్తలే అని అంటాడు. హరీష్ నామినేట్ అవుతాడు. ఇక్కడ మాత్రం టాపిక్ అయితే మాత్రం సంజన అన్న వర్డ్, అది మీరేమనుకుంటారు? మీ ఉద్దేశంలో సంజన రాంగ్ ఇంటెన్షన్ తోటి అన్నదా ఆ వర్డ్, లేకపోతే తనకి ఇంటెన్షన్, తనకి తెలుగు తను షీఈ్ నాట్ 100% తెలుగు క్లియర్గా మాట్లాడుతుందని కాదు, హిందీలో లాంగ్వేజ్లో ఒక్కొక్కసారి అనేసుకుంటూ ఉంటారు. సో ఆ ఉద్దేశంలో తను అని ఉంటుందా అనుకుంటున్నారా మీరు? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా విషయాలకు వస్తే కనుక రాము రాథోడ్ అండ్ సుమన్ శెట్టి ఎలా ఆడుతున్నారు, వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు గేమ్లో. డ్రాస్టిక్ చేంజ్. ఫస్ట్ టైం అసలు సుమన్ శెట్టి వర్డ్ వింటాం. సుమన్ శెట్టి మాట్లాడతాడు విస్పర్ లాగా, గాసిప్ లాగా ఉంటుంది. సుమన్ శెట్టి వర్డ్స్ క్లారిటీ ఉండదు అసలు. నాకైతే సగం వినిపించదు. ఈరోజైతే నేను ఫస్ట్ టైం సుమన్ శెట్టి వర్డ్ అంత గట్టిగా మాట్లాడటం నేను విన్నాను నామినేషన్స్లో. సో సుమన్ శెట్టికి ఇచ్చే పుష్, సుమన్ శెట్టికి ఇచ్చే ఆ సపోర్ట్ చాలా వర్క్ అవుతుంది. అదే సపోర్ట్ పవన్ కళ్యాణ్కి అండ్ మిగతా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా పికప్ అవుతారు కదా. ఈ సీజనే లైక్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. వీళ్ళు టెనెంట్స్గా ఉండొచ్చు, వాళ్ళు ఓనర్స్గా ఉండొచ్చు. వీళ్ళు షిఫ్ట్ అయిపోతూ ఉండొచ్చు నెక్స్ట్ ఎవ్రీ టైమ్, ఇంకొకసారి కూడా జరగచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఇట్స్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. వాళ్ళు ఓనర్స్ అని పెట్టుకున్నా, టెనెంట్స్ అని పెట్టుకున్నా, ఇట్స్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ ఎలా అయినా. ఎందుకంటే ఇక్కడ జంగిల్లో మిక్సప్ చేయలేదు, ఎవరు వాళ్ళు సెపరేట్గా ఉన్నారు, ఎవరి జోనర్లో వాళ్ళు, ఎవరి కేటగిరీలో వాళ్ళు ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? గేమ్ ఎంజాయ్ చేస్తున్నారా? మీ కామెంట్లో చెప్పండి. ఎవరు ఈసారి డేంజర్ జోన్లో పడతారని మీకు అనిపిస్తుంది? ఈసారి కూడా మళ్ళా కామనర్స్ నుంచే ఇంకొకళ్ళు వెళ్ళిపోవటానికి రెడీ అవుతున్నారా? మీ ఒపీనియన్ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బిగ్ బాస్ అప్డేట్స్.